ఇండియా కూడా దానికి తగ్గట్టే ప్రిపేర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎంజీరావు గారు, ఈసారి యుద్ధం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్పై అణుదాడికి దిగే అవకాశం స్పష్టంగా ఉంది అని మీరు విశ్లేషణలో చెప్తూ ఉన్నారు. ఒకవేళ అంత భారీగా పకడ్బందీగా పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి దిగితే అప్పుడు భారత్ వ్యూహం ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు భారత్ ఏమీ ఉపేక్ష వహించి ఉండదు. ఎందుకంటే మోడీ ఒకటే చెప్తున్నారు, ఆపరేషన్ సింధూర్ ఆగడం తాత్కాలికం, ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఆర్మీ చెప్తుంది, డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. అంటే ఏంటి, భారత్ పాకిస్తాన్ నిన్నటికి నిన్న మన ఆర్మీ జనరల్ చెప్తున్నారు చెన్నైలో మాట్లాడుతూ, మరో యుద్ధం భారత్తో రాబోతుంది, భారత్ ఇంకో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి అవసరమని. ఈ సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ చీఫ్ చెప్తున్నారు అనిల్ చౌహాన్ గారు, ఈ రాబోయే యుద్ధం చాలా తీవ్రంగా ఉండదు, స్విఫ్ట్ అండ్ మోడర్న్ వార్ఫేర్ రాబోతుంది, మనం టెక్నాలజీ మీద ఆధారపడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని. S-400 ఇంకొక 2 రావాలి, రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం, 5th జనరేషన్ ఫైటర్ తెచ్చుకుంటున్నాం. విక్రాంత్ ఇప్పుడు మోహరించబడే ఉంది, ఎక్కడ అరేబియన్ ఓషన్లో, గుర్తుపెట్టుకోవాలి. INS అరిహంత్, INS అరిగాట్ అండ్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఆల్రెడీ ఇండియన్ ఓషన్లో చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్మీ, అది యాక్టివ్గా ఉంది పాకిస్తాన్ దిగ్బంధం. ఈసారి పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఈసారి 4 రోజులు కూడా మనం భారతదేశం ఉపేక్షించదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకు ఉపేక్షించదంటే మన పవర్ చూసాం, ఇండియా పవర్ పాకిస్తాన్ కాదు ప్రపంచమే చూసింది. ఈసారి యుద్ధం రావచ్చు అనేది భారత్ ఊహించింది, యుద్ధానికి సన్నద్ధం అయ్యిందని కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఇన్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ LOC వెంబడి చాలా పకడ్బందీగా డిప్లాయ్ చేసింది, జమ్మూ అండ్ కాశ్మీర్లో అలర్ట్ అయి ఉంది, ఇండియా మాక్ డ్రిల్ నిర్వహించింది, గుర్తుపెట్టుకోవాలి. పీపుల్ అలర్ట్ అయి ఉన్నారు, వార్ అనేది అలర్ట్ అయి ఉంది, సంసిద్ధత ఉంది. ఇప్పుడు ఏం చేయబోతుందంటే సుమారు 1500 వరకు, 1500 నుంచి 2500 బ్రహ్మోస్ మిసైల్ తయారై ఉన్నాయి ఇండియాలో, గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు చైనా రిపోర్ట్లు వీటి ప్రకారం మనకు తెలుస్తుంది. ఈ బ్రహ్మోస్ ఒక 500 బ్రహ్మోస్ మిసైల్స్ మోహరించబడి ఉన్నాయి పాకిస్తాన్కి వ్యతిరేకంగా. ఈ బ్రహ్మోస్ మిసైల్ 100 వెళ్ళి పాకిస్తాన్ ఢీకుందంటే 100 గంటలే చాలండి పాకిస్తాన్కి. అదొకటి, ఎయిర్ బేస్లు కదా, అక్కడ F-16 ఫైటర్స్, JF థండర్ది ఎక్కడైతే ఉన్నాయో వాటిని కొట్టేస్తారు. ఆల్రెడీ బ్రహ్మోస్ ఏదో 190 కిలోమీటర్స్ కాదండి, లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ మిసైల్ కూడా డిప్లాయ్ చేస్తుంది ఇండియా. తర్వాత అగ్నితో ఈ బంకర్ బరస్ట్ బాంబర్ కూడా మనం తయారు చేస్తున్నాం అగ్ని మిసైల్తో, చాలా ఈజీ, ఎయిర్ ఫోర్స్ వెళ్లకుండా కొట్టేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఈ INS విక్రాంత్ అనేది కరాచీ మీద దృష్టి పెడుతుంది. ఈసారి యుద్ధం అంటూ మొదలవుతే అసలు శమించే ప్రసక్తి లేదు. కొన్ని గంటల వ్యవధిలో కరాచీ ఎయిర్పోర్ట్, వాళ్ళ అతిపెద్ద సిటీ కరాచీ ఎయిర్పోర్టు, మనకు ముంబై ఎలాగో వాళ్ళ కరాచీ అలాగా. పాకిస్తాన్లో 10 నుంచి 20% GDP ఒక కరాచీ సిటీ ఇస్తుంది. కరాచీ సిటీ అన్నిటికీ హెడ్ క్వార్టర్, బిజినెస్, స్టాక్ మార్కెట్ అన్నిటికీ. దాన్ని కొట్టేస్తారన్నమాట. INS విక్రాంత్ వెళ్ళి డైరెక్ట్గా దాన్ని గురిపెట్టి కొట్టేస్తే పాకిస్తాన్కి ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తుంది, పాకిస్తాన్ అణ్వాయుధాలు తీస్తుంది. దాన్ని ఎలా అడ్డుకోవాలనేది మనకు మెయిన్ అండి. పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధం వస్తే మనం ఒకే ఒక్క చోట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏంటి, పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగించే సమయాన్ని ఇవ్వకూడదు, అవకాశాన్ని ఇవ్వకూడదు. దానికే ఇండియా ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో చూపించాం. అదేంటండి, S-400 అనేవి బ్యాటరీస్ 5 ఉంటాయి, ఇప్పుడు మిగిలినవి కూడా వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 3 ఉన్నాయి. S-400 ముంబై దగ్గర నుంచి ఇటు 2 మోహరిస్తే పాకిస్తాన్ ఫైటరు F-16, JF-10, JF-17 ఇండియా ఎంటర్ అవ్వలేవు. అవి ఎగిరినప్పుడే కాల్చేస్తాయి, ఎందుకంటే 400 కిలోమీటర్ పరిధి, పాకిస్తాన్ అంతా 400 కిలోమీటర్ పరిధి. కాబట్టి S-400 మోహరిస్తే అది అవుట్. S-400 తప్పుకుందంటే షార్ట్ రేంజ్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, అది తప్పుకుందంటే ఇంకోటి ఉంటుంది, బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, BMD ఉంది ఇంకోటి. తర్వాత మన రఫేల్ ఇవి కూడా అక్కడ ఎయిర్పోర్ట్ అక్కడ లెగ్గానే ఈ మెటియార్ స్కాల్ప్ మిసైల్తో దాన్ని కాల్ చేయొచ్చు, అది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అవాక్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. కాబట్టి పాకిస్తాన్ మన కన్ను గప్పి స్టెల్త్ ఫైటర్ కూడా ఇండియా రాలేవు, అది మోహరించబడి ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగించే అవకాశం ఉండదు. కానీ ప్రీఎంప్టివ్గా కొన్ని గంటల్లోనే భారతదేశం ఏం చేస్తుంది, మొన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అటాక్ చేసాం, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు ఒక మీటింగ్లో, ఏది ఇరాన్, సౌదీ అరేబియా, మేము అటాక్ చేద్దాం అనేటప్పటికీ ఇండియా వచ్చి అటాక్ చేసింది, బ్రహ్మోసుల మీద పడిపోయేటప్పుడు మేము ఆపేసామని చెప్పాడు. ఇలాగే ఉంటుందన్నమాట. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను అన్నీ నిర్వీర్యం చేసేస్తే ఇంకా ఉన్నాయి కూడా. దీంతో పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగించలేని పరిస్థితి అవుతుంది. 2, పాకిస్తాన్ ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ డాక్టరీన్ ఇండియాకు ఉన్న వీక్నెస్ ఏంటంటే, ఎవడన్నా అటాక్ చేస్తేనే మేము అణ్వస్త్రం వేస్తామని ఒకటి ఉందండి. ఇది పాకిస్తాన్ మన వీక్నెస్ కింద కనిపిస్తుంది. అందువల్ల మేమే వేస్తామన్నట్టు న్యూక్లియర్ డాక్టరీన్ మనం కూడా చేంజ్ చేయాలి.
నో ఫస్ట్ యూజ్ పాలసీని పాకిస్తాన్ బెదిరిస్తుంది కాబట్టి అమెరికా కూడా చెప్పాలి, మేము నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల అంతర్జాతీయంగా బాగుంది, కానీ పాకిస్తాన్తో నువ్వే అణుబెదిరింపించావు, మరి నో ఫస్ట్ యూజ్ పాలసీ మేము చేంజ్ చేస్తే పరిస్థితి ఏంటని ఒక్క వార్నింగ్ ఏదైనా చేంజ్ చేస్తూ పరిశీలించామని ఇచ్చామనుకోండి, పాకిస్తాన్ ఏం చేయలేదు, ఎందుకంటే మనమే ప్రియాంప్టివ్ అటాక్ చేస్తాం పాకిస్తాన్. సో నూర్ఖాను కిరాణా హిల్స్ మీద అటాక్ చేసినట్టు పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఎక్కడైతే పెట్టిందో వాటిని ప్రియంప్టివ్గా అటాక్ చేసి వాటి చుట్టూరు ఉన్న రహదారులను పాడు చేసి దాన్ని ఎయిర్ బేస్ని పాడు చేస్తే పాకిస్తాన్ అణ్వస్త్రాలు బయటికి తీయలేని పరిస్థితి. ఇది ఒకటి ఉంటుంది. 2 కోవర్ట్ ఆపరేషన్స్ అంటారండి. పాకిస్తాన్ అణ్వస్త్రాల మీద ఇటు మన ఇజ్రాయిల్ అనేది సహకరిస్తుంది. అమెరికా మనకి సహకరించకపోతే ఇజ్రాయెల్ సహకరిస్తుంది, ఎందుకంటే అమెరికాని కాదని సహకరిస్తే ఎందుకు, పాకిస్తాన్ అణ్వాయుధం మనకి ఎంతో డేంజరు, ఇజ్రాయెల్ కూడా అంతే డేంజరు. కాబట్టి ఇజ్రాయెల్ మనకు సహకరిస్తే ఇజ్రాయెల్ దగ్గర ఒక టెక్నాలజీ అయ్యి ఉంటాయి. మొసాద్ ఆపరేషన్, కోవర్ట్ ఆపరేషన్ చాలా డేంజరు. ఇరాన్లో మనం చూసాం. ఈ మొసాద్తో సహకరింపజేసుకుని పాకిస్తాన్ అణ్వస్త్రాల డీటెయిల్ ఎక్కడున్నాయో చూసి దాన్ని అటాక్ చేయాలి. ఇండియా పాకిస్తాన్ అణ్వస్త్రాలని అడ్డుకోగలిగితే మన కిరాణా హిల్స్ లాగా అసలు పాకిస్తాన్ అనేది కొన్ని గంటలు, నా ఎస్టిమేషన్ ప్రకారం ప్రస్తుత భారత సంసిద్ధతను బట్టి, భారత ప్రభుత్వం మోడీ యొక్క డిటర్మినేషన్ సంకల్పాన్ని బట్టి ఇది యుద్ధానికి వస్తుందని మనకు ముందే తెలిసింది కాబట్టి ట్రంప్ పాలిటిక్స్ వల్ల భారత్ ఇప్పుడు పాకిస్తాన్ని ఓడించడానికి ఒక వ్యూహం ఉంటుందండి. ఆ వ్యూహం పేరే సలామీ స్లైస్ అంటారు, అంటే చిలక కూటుడు అంటారు తెలుగులో. ఈ సలామీ స్లైస్ అంటే కొన్ని భారత్ ఇక్కడ రాజస్థాన్ గుజరాత్ బౌండరీ నుంచి అటు జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు భారత ఆర్మీ ఒక 5 లక్షలు డిప్లాయ్ అయింది. 5 లక్షల ఆర్మీ ఒకేసారి వెళితే లాహోర్ వెంటనే స్వాధీనం చేసుకుంటారు. అది జరిగింది 1965-71 యుద్ధంలో. ఇటు లాహోరు, ఇటు పంజాబ్ ప్రావిన్స్ని, సింధు ప్రావిన్స్ని మొత్తం ఆక్యుపై చేసుకోవడానికి మనం పట్టే సమయం 12 నుంచి 20 గంటలు అంతే. ఇటు ఆర్మీ అటు నేవీ ఇవన్నీ సహకరించుకుని అటాక్ చేస్తే పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై చేసుకోవడానికి మనం పట్టే సమయం. పాకిస్తాన్ అంటే ఏం లేదండి, ఇటు గుజరాత్ దగ్గరున్న సింధు ప్రావిన్స్ని, మన పంజాబ్ దగ్గరున్న పంజాబ్ ప్రావిన్స్ని ఆక్యుపై చేసుకుంటే పాకిస్తాన్ అయిపోయినట్టే. మిగిలినంత ఎడారు అక్కడ ఏముండదు, పాపులేషన్ అంతా ఇక్కడే, ఎకానమీ అంతా ఇక్కడే. అందుకనే అది ప్రయోగించి అటు అణ్వస్త్రాలను ఆపడం, ఇజ్రాయెల్ సహకారం, ఇదంతా అంటే పకడ్బందీ ఒక అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ వార్ స్ట్రాటజీ అనేది ఇండియా దగ్గర సిద్ధమై ఉంది. కాబట్టి పాకిస్తాన్ యుద్ధానికి వస్తే వాళ్ళ అణ్వస్త్రాలని కూడా పనిచేయకుండా చేసి నిర్వీర్యం చేసి పాకిస్తాన్ను కొట్టేస్తాం. సో ఇంకా దిక్కు లేదు. మన దగ్గర ఈసారి 4 రోజులు కాదండి, 24 గంటల్లో పాకిస్తాన్ అంతం, బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇంకో దేశం అంటాం. పీఓకే అటు స్వాధీనం అవ్వుద్ది, ఇటు పంజాబ్ సింధు ప్రావిన్స్లో ఒక దేశం కింద ఫామ్ అవుతాయి. ఎందుకంటే మనం వెంటనే కలుపుకోకూడదు, అవి వెంటనే శత్రుదేశం తెచ్చి మనం కలుపుకోం. సో దాన్ని ముక్కలు చేస్తాం. 1971లో ఇందిరా ఇచ్చిన ట్రీట్మెంట్ మళ్ళీ పాకిస్తాన్ వెనకాల చైనా వచ్చినా అమెరికా వచ్చినా ఈసారి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అంతే. ఈసారి నుండి ఈసారి భారత్ మీదకి యుద్ధానికి వస్తే 6వ యుద్ధమే లాస్ట్ యుద్ధం. పాకిస్తాన్ కనుమరుగవుద్ది, దాని అస్తిత్వం లేకుండా చేసే విధంగా భారత వార్ స్ట్రాటజీ ఉంది అనేది మనకి ఇక్కడ మాటలను బట్టి, ఈ అనాలిసిస్ని బట్టి, ఈ సిడిఎస్ ఆర్మీ సంసిద్ధత, మన టెక్నాలజీ, వార్ ప్రిపేర్డ్నెస్, వీటన్నిటి బట్టి మనకు తెలుస్తుంది అనేది మనకు